హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గోరింటాకు అందరం పెట్టుకుంటూ ఉంటాం కదా. గోరింటాకు పెట్టుకొని పండిన తర్వాత ఎక్కువ రోజులు ఉండటానికి ఏమి వాడాలో, అలాగే మనము గోరింటాకు రుబ్బేటప్పుడు ఏం వేస్తే ఎర్రగా పండుతుందో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నేను ఇక్కడ గోరింటాకును ఒక కప్పడైతే తీసుకున్నాను. దీంట్లో వేసుకొని రుబ్బుకోవడానికి ఇక్కడ నేను 2 వక్కలు తీసుకున్నానండి. మనం తాంబూలంలో ఇస్తాం కదండి, ఆ వక్కలు అయితే 2 తీసుకున్నాను. 2 వక్కలు తీసుకొని ఈ విధంగా కొంచెం చెక్క ముక్కలుగా దంచుకున్నాను. దంచుకున్న వక్కలను అయితే నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం దంచుకున్న వక్క ముక్కలను అయితే గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇది మరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసి అయితే చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఇందులో కలుపుకోవడానికి అయితే ఒక నిమ్మకాయనైతే తీసుకున్నానండి. ఇక్కడ నేను నిమ్మకాయను కట్ చేసుకొని దీనిలోని రసం అయితే తీసుకుందాము. రసం తీసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న వక్క పొడి రసాన్ని కూడా వడగట్టుకోవాలి. అలాగే నిమ్మ రసాన్ని కూడా వడగట్టుకోవాలండి. ఈ రెండిట్ల ద్వారా వచ్చిన రసాన్ని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రుబ్బుకోవడానికి ముందుగా తీసుకున్న గోరింటాకును అయితే ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. గోరింటాకును మిక్సీ జార్లో వేసుకొని మనం తీసుకున్న రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, మన గోరింటాకు అయితే రెడీ అయిపోయింది. నేను మిక్సీలో రుబ్బినంత మాత్రాన్నే చేతులు చూడండి ఏ విధంగా ఎర్రగా పండాయో. ఇది పెట్టుకుంటే నిజంగా చాలా ఎర్రగా పండుతాయండి. అలాగే ఎక్కువ రోజులు ఉండటానికి ఏంటిదో నేను టిప్ అయితే లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. ఈ విధంగా రుబ్బుకున్న గోరింటాకును మనకు నచ్చిన విధంగా అరచేతిలో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చేతిలో చందమామనైతే పెట్టుకుంటున్నాను. ఇలా అరచేతిలో చందమామను పెట్టుకుంటుంటే నిజంగా మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి కదండి. మనం ఎక్కువ మంది చిన్నతనంలో గోరింటాకు రుబ్బి ఈ విధంగా అరచేతిలో చందమామనే పెట్టుకుంటూ ఉండేవాళ్ళం కదా. మీకు అలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కువ కోన్లు పెట్టుకుంటున్నారు, కానీ మన చిన్నతనంలో ఎక్కువగా మనము చెట్టుకు గోరింటాకును తెంచుకొని వచ్చి రోట్లో వేసుకొని నూరుకొని పెట్టుకునే వాళ్ళం కదండి. మీకు అలాంటి మెమరీస్ చాలానే ఉండి ఉంటాయి కదా. ఎందుకంటే 90s కిడ్స్ వాళ్ళకైతే ఇలాంటి మెమరీస్ అయితే చాలా ఉంటాయి. నేనైతే నిజంగా మా కజిన్స్ తోటైతే ఎక్కువగా ఇలాగా గోరింటాకు అయితే పెట్టుకునే వాళ్ళము. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, ఎప్పుడైనా పండగలైనా సరే, జెండా వందనం అయినా సరే, మా కజిన్ సిస్టర్స్ అందరం కలిసి గోరింటాకు తెచ్చుకొని నూరుకొని పెట్టుకునే వాళ్ళం. చూసారు కదా, నేను రుబ్బుకున్న గోరింటాకునైతే ఈ విధంగా అరచేతిలో చందమామను చేతి వేళ్ళకు కూడా గోరింటాకునైతే ఫుల్గా కవర్ అయ్యేలాగా పెట్టుకున్నానండి. గోర్లు మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టుకుంటే మనకు గోర్లలో ఎక్కువగా వేడి ఉంటుందంటారు. ఆ వేడి అనేది తగ్గిస్తుంది. మనం గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి కూడా అదే కారణం కదండి. ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. అలాగే మనకు గోరింటాకుని ఎక్కువగా వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రావు, కాళ్ళ పగుళ్ళు అనేవి రావు. కాళ్ళకు పెట్టుకోవడం వలన మనకు గోరింటాకుని ముందుగా గౌరింటాకు అనేవాళ్ళు. గౌరీదేవి ముందుగా రజస్వల అయినప్పుడు ఆ రక్తపు చుక్క అనేది భూమి మీద పడడం వలన గోరింటాకు చెట్టు పుట్టింది. దాని వలన గోరింటాకుని ముందుగా గౌరింటాకు అనేవారు. ఈ విధంగా పెట్టుకున్న గోరింటాకును నేనైతే ఆరిన తర్వాత కడిగి చూపిస్తున్నాను. చూడండి, నా గోరింటాకు అయితే చాలా చక్కగా పండిందండి. ఈ కలర్లో పండితే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఈ గోరింటాకు ఎక్కువ రోజులు మన చేతికి ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఆల్మండ్ ఆయిల్ అయినా కొబ్బరి నూనె అయినా, మీ ఇంట్లో ఉండే ఏ ఆయిల్ అయినా సరే 2-3 చుక్కలు అరచేతిలో వేసుకొని ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా మన అరచేతిని బాగా రుద్దుకుంటే గోరింటాకు అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇది మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్పిన టిప్ అండి. నేను ఇప్పటికీ ఇదే విధంగా చేస్తాను. చూడండి, మన గోరింటాకు ఎంత షైనీగా అనిపిస్తుందో కదా. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.